రిటైర్డ్ ఐపీఎస్ పివి సునీల్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. పంచాయతీ సర్పంచ్ స్థాయి కూడా లేని ఓ రిటైర్డ్ ఐపీఎస్ తనను రాజీనామా చేయమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సునీల్ కుమార్ కు అంతగా రాజకీయాల్లోకి రావాలని ఉంటే కనీసం జెడ్పీటీసీగా అయినా గెలవాలని సవాల్ విసిరారు. ఏమీ లేకుండా స్థాయి మరిచి మాట్లాడడం సరికాదని, ముందు ఏదో ఒక ఎన్నికల్లో గెలిచి రాజకీయాల్లో మాట్లాడే కనీస అర్హత సాధించాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. రావాలనుకుంటున్నాడు. కానీ అప్పుడే నేను కారులో ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఒక భలే కామెడీ బిట్ ఒకటి చూశాను. కొన్ని సాక్షి తాలూకు బాకా ఛానల్స్ కొన్ని ఉన్నాయి, పెయిడ్ ఛానల్స్. వాళ్ళు పివి సునీల్ కుమార్ ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడంట. అదేంటా అంటే ఏసీబీ కేసుల్లో మరి ఆయన సస్పెన్షన్ లో ఉన్నాడు. రేపు జూన్ నెలాఖరికి సస్పెన్షన్ లోనే రిటైర్ కాబోతున్న వ్యక్తి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకుంటావేంటి? ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తావంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. ఇప్పుడే నేను కారులో ఒక ఫంక్షన్కి వెళ్తే